ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. ఎన్కౌంటర్ బూటకమని నిర్ధారించే ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీ పోలీసుల వాదనల్లో పస్సలేదని తేలిపోతోంది. ఎన్కౌంటర్ మృతుల పోస్ట్ మార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ వ్యవహారం ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టులు అనేక విషయాలు వెలుగు చూశాయి. సాక్షికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎర్రచందనం కూలీలను పట్టుకుని కాల్చి చంపారన్న వాదనకు బలం చేకూరుతోంది. చనిపోయిన 20 మందిలో 17 మంది శరీరాలకు ఎంట్రీ ఎగ్జిట్ రంధ్రాలు ఉన్నట్లు సమాచారం. 4-5 మీటర్ల సమీపం నుంచి కాలిస్తేనే ఎంట్రీ ఎగ్జిట్ రంధ్రాలు ఏర్పడతాయి. నిజమైన ఎన్కౌంటర్ అయితే కనీసం 40-50 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరుపుతారని, అలాంటప్పుడు శరీరంలోకి దూసుకువెళ్లిన బుల్లెట్ బయటకు తొలుచుకురాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చనిపోయిన వారిలో 17 మంది శరీరాల్లో బుల్లెట్లు లేనట్లు సమాచారం. ఈ ఆధారాలన్నీ పోలీసులకు వణుకు పుట్టిస్తున్నాయి. న్యాయస్థానంలో ఎక్కడ దొరికిపోతామోననే ఆందోళనలో పోలీసులు ఉన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు సైతం ఎన్కౌంటర్ బూటకమనే సంకేతాలనిచ్చినట్టు సమాచారం. మొదట్లో స్మగ్లర్లే రాళ్లదాడి చేశారని డీజీపీ రాముడు తెలిపారు. అదే నిజమైతే బరువైన దొంగలను భుజాలపై పెట్టుకుని ఉన్న స్మగ్లర్లు రాళ్లు రువ్వడం సాధ్యమేనా? రాళ్లు రువ్వుతున్నప్పుడే కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు. అలాంటప్పుడు మృతదేహాలు చెల్లాచెదురుగా ఉండాలి. ఘటనా స్థలంలో శవాలన్నీ కేవలం 10 మీటర్ల దూరంలోనే పడి ఉన్నాయి. మృతదేహాల వద్ద లభ్యమైన ఎర్రచందనం దుంగలన్నీ చాలా పాతవిగా ఉన్నాయి. అడవిలోకి అంత పాత దుంగలు ఎలా వచ్చాయన్నది సందేహం. ఒకవేళ అడవిలోనే చాలా రోజుల క్రితమే డంపు చేసిన దుంగలైతే వాటిపై పెయింట్ ఎలా ఉంటుంది? అలాగే ఘటనా స్థలంలో దొరికిన గొడ్డళ్లు అప్పుడే కొని తెచ్చినవిగా ఉండటం విశేషం. కొత్త గొడ్డళ్లకు కనీసం సాన కూడా పట్టలేదు. ఇవన్నీ ఎన్కౌంటర్ బూటకమేనని తేల్చి చెబుతుండటంతో ప్రభుత్వం పోలీసులను ఇరకాటంలో పడేస్తున్నాయి. సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా.